అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. इंडियन फिल्म अवार्ड की संतोषम अवार्ड మెగా హీరోలంతా ఒకే చోట కలిశారు. అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ తో పాటు యువ నటులు వరుణ్ తేజ్, సాయి దుర్గతేజ్ ఈ ముగ్గురు ఒకే చోట కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిమ్ లో వ్యాయామం అనంతరం ముగ్గురు కలిసి దిగిన ఫోటోను వరుణ్ తేజ్ ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో అంతటా వైరల్ గా మారింది. इंडियन फिल्म अवार्ड की संतोषम अवार्ड పుష్ప చిత్రం విడుదలై చాలా రోజులే అవుతున్నా ఆ ఫీవర్ తగ్గడం లేదు. ఎక్కడో ఒక చోట మనకు పుష్ప హంగామా కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా బీహార్లో కొందరు కుర్రాలు అల్లు అర్జున్ తరహాలో తగ్గేదేలే అంటూ రోడ్లపైన తెగ హంగామా చేశారు. మ్యూజిక్ పెట్టుకుని అందరూ కూడా పుష్ప స్టైల్లో రచ్చ చేస్తుంటే చుట్టుపక్కల వారు వారిని అదే విధంగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై బన్నీ అభిమానులు అయితే క్రేజీ కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ అంటే ఇలానే ఉంటుంది మరి అని అంటున్నారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. इंडियन फिल्म अवार्ड की संतोषम अवार्ड గాయత్రి గుప్తా ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవికి స్నేహితురాలిగా నటించి గుర్తింపు పొందారు. అయితే ఈ భామ ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిజంగానే ఉంది అని స్పష్టం చేశారు. కొంతమంది నటీమణులు అవకాశాల కోసం కమిట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళకది సరైనదిగా అనిపించవచ్చు. అదే సమయంలో అమ్మాయిలంతా మంచివాళ్లు కాదు, అబ్బాయిలంతా చెడ్డవాళ్లు కాదు అని చెప్పింది. గాయత్రి వ్యాఖ్యల్లో అత్యంత సంచలనంగా మారిన విషయం ఏంటంటే ఆమె తండ్రి పట్ల చేసిన వ్యాఖ్యలు. అమ్మాయిలు ఎక్కువగా తండ్రి లాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు, కానీ నాకు ఫాదర్ అంటేనే అసహ్యం వేస్తుంది. నా తండ్రి నన్ను చిత్రహింసలు పెట్టాడు, కరెంటు వైర్తో కొట్టడం, ఆ గాయాలపై కారం రాయడం వంటివి చేసి అమానుషంగా వ్యవహరించాడు అని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. इंडियन फिल्म अवार्ड की संतोषम अवार्ड
యూజెనిక్స్ ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమం హైదరాబాద్లోని పార్క్ హయత్లో జరిగింది. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు కలిసి సందడి చేశారు. ఈ క్రమంలో సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ మోస్ట్ డిజైరబుల్ మెన్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుని తల్లి విజయదుర్గ, తండ్రి డాక్టర్ శివప్రసాద్ చేతుల మీదుగా తీసుకోవాలని సాయి దుర్గతేజ్ కోరుకున్నారు. ఇక వేదికపైన ఈ అవార్డుని గౌరవాన్ని సాయి దుర్గతేజ్ తన తల్లికి అంకితం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తనను తల్లి కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేసుకున్నారు. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. Indian Film Awards the Santosham Award. టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం హిట్లు లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విశ్వంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అతడు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లతో సినిమాలు చేసిన శ్రీను వైట్ల బాలకృష్ణతో సినిమాను తెరకెక్కించలేదన్న విషయం తెలిసిందే. తాజాగా బాలయ్యతో సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై మీడియా అతన్ని అడగ్గా శ్రీను వైట్ల మాట్లాడుతూ బాలకృష్ణ అంటే తనకు చాలా ఇష్టమని, అతడు నటించిన ప్రాణానికి ప్రాణం సినిమాతోనే తన కెరీర్ మొదలైందని తెలిపాడు. అయితే బాలయ్యతో సినిమా చేయాల్సి ఉన్న అనుకోని కారణాల వలన అది ముందుకు పోలేదని, ఫ్యూచర్లో అయినా బాలకృష్ణతో తప్పకుండా సినిమా చేస్తానని తెలిపాడు శ్రీను వైట్ల. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards the Santosham Award. హైదరాబాద్లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనలో పాల్గొన్న 24 యూనిట్ల కార్మికులు వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తాం. ఇప్పటికే స్కెడ్యూల్ ఉంటే 1-2 రోజులు సమయం ఇస్తాం. స్కెడ్యూల్ ఉన్న వారితోనూ మాట్లాడి ఆ చిత్రీకరణలు కూడా నిలిపివేస్తాం. నిర్మాత విశ్వప్రసాద్ నోటీస్ ఎందుకు పంపారో తెలియదు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిలిం ఛాంబర్కు నోటీసులు పంపిస్తాం. నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పొచ్చే వరకు ఆయన సినిమా షూటింగ్లకు హాజరు కాబోము. ఛాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుందని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards the Santosham Award. సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ అందించారు దర్శకుడు రాజమౌళి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ SSMB 29కి సంబంధించి ఆసక్తికర అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దర్శక ధీరుడు SS రాజమౌళి స్పెషల్ డేకి గిఫ్ట్గా ఓ పోస్టర్ను విడుదల చేస్తూ నవంబర్లో సినిమా గ్లిమ్స్ రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే రిలీజ్ చేసిన పోస్టర్లో మహేష్ ఫేస్ కనిపించకపోయినా ఆయన మెడలో ఉన్న లాకెట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
లాకెట్లో 3 నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది, రుద్రాక్షలు వరుసగా అమర్చబడి ఉన్నాయి. అయితే ఇది సాధారణ లాకెట్ కాదు. దీని డిజైన్లో హిందూ మైథాలజీలో శివుడికి సంబంధించిన ప్రతీకలు ఉండటంతో కథలో శివతత్వానికి సంబంధించిన అంశాలు ఉండే అవకాశంపై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈ లాకెట్ చూసిన పలువురు సినీ విశ్లేషకులు, అభిమానులు బాహుబలి తరహాలోనే ఈ సినిమాలో కూడా శివుడి బ్యాక్డ్రాప్ లో సన్నివేశాలు ఉంటాయా అంటూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. South Indian Film Awards, the Santosham Awards. నందమూరి అభిమానులకు శుభవార్త. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమా మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ప్రముఖ బుకింగ్ వెబ్సైట్స్ బుక్ మై షోలతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లలో ఈ సినిమా టికెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. హిందీ వెర్షన్లో ఈ సినిమా రన్ టైం 2 గంటల 53 నిమిషాలు కాగా తెలుగు, తమిళ వెర్షన్లు 2 గంటల 51 నిమిషాల నిడివితో వస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards, the Santosham Awards. దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమ కథా చిత్రం కాగితం పడవలు. SLN సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవన్హరైన సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టిఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజులు, గాయత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లిమ్స్ ని చిత్ర బృందం విడుదల చేసింది. చాలా దూరం వెళ్లిపోయావు గోదావరి, నేను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్ అని గ్లిమ్స్ లో వినిపించే డైలాగులు ఎమోషనల్ గా ఆకట్టుకుంటున్నాయి. తీరంలో ఒక జంట కలుసుకోవడం, అందమైన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards, the Santosham Awards. ఎప్పుడైనా పాత సిలబస్తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అంటూ వెన్నెల కిషోర్ను ప్రశ్నిస్తున్నారు నాగార్జున. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో వెన్నెల కిషోర్ హౌస్లోకి వెళ్లేందుకు సిద్ధమవగా సీజన్ 9లో నాగార్జున చెప్పిన కండిషన్స్ విని ఆయన ఆశ్చర్యపోయారు. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ సీజన్ పై ఆసక్తిని పెంచారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. August 16th JRC కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards, the Santosham Awards.
అభిమానులు సంపాదించుకున్న నటులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మంచి భోజన ప్రియులని చెబుతున్నారు ఉపాసన. మెగా ఫ్యామిలీతో తన అనుబంధం ప్రారంభమైన విశేషాలను ఆమె ఓ యూట్యూబ్ ఛానల్తో పంచుకున్నారు. హైదరాబాద్లో ఫేమస్ ఐస్ క్రీమ్ కావాలంటూ తన భర్త రామ్ చరణ్ కు ప్రేమ పరీక్ష పెట్టిన సరదా సంఘటనలు చెప్పారు. ఇక తమ ఇంట్లో ఆహారపు అలవాట్లు, చిరంజీవి దోశ, రామ్ చరణ్ రసం రైస్ గురించి ప్రత్యేకంగా వివరించారు. తమది మగధీర సినిమాలో లాంటి ప్రేమ కథ కాదని, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వివాహ బంధంతో ఒక్కటయ్యారనే సంగతులను పంచుకున్నారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Award. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ పై ఫోకస్ పెట్టాడని తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు పార్ట్ 2, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ స్టార్ యాక్టర్ లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే కార్మిక సంఘాల వేతనాల పెంపు డిమాండ్స్ తో షూటింగ్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాల అప్డేట్స్ విషయంలో నిరాశలో ఉన్న మూవీ లవర్స్, అభిమానులకు అదిరిపోయే న్యూస్ షేర్ చేశారు మేకర్స్. బిగ్ స్క్రీన్ పై అందరి ప్రశంసలు, చప్పట్లు అందుకోవడానికి క్లాప్ బోర్డ్ షాట్స్ ను తొలగిస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఎడిటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది. హరీష్ శంకర్ మీ అందరికీ విజువల్ ఫీస్ట్ లా అనిపించేలా పవర్ స్టార్ ను నయా అవతారంలో చూపించబోతున్నాడు అంటూ క్లాప్ బోర్డ్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ లిమ్స్ లో భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పతర్గంజ్, ఓల్డ్ సిటీ ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి అంటూ పవర్ స్టార్ స్టైల్ ఆఫ్ మేనరిజం తో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ ఓటీటీ అవార్డ్స్ ఆల్సో August 16 JRC కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి అండ్ లెట్స్ ఎంజాయ్. Indian Film Awards the Santosham Award. హిందూ మైథాలజీ బ్యాక్డ్రాప్ లో యానిమేటెడ్ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రం మహావతార్ నరసింహ. కన్నడ టాప్ బ్యానర్ హోంబలి ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సాధించడమే కాకుండా తాజాగా 175 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. దీంతో యానిమేటెడ్ వర్షన్ లో వచ్చి ఇండియన్ సినిమాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మూవీ రికార్డ్ నమోదు చేసింది. హోంబలే ఫిల్మ్స్ తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ చిత్రం విష్ణువు దశావతారాల గురించి 7 భాగాలుగా రూపొందించే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటిది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards the Santosham Award.
జడ్జిలు సినిమాలో రాధికా పాత్రతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాచ్ చేసింది నేహా శెట్టి. ఈ సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న నేహా శెట్టి చివరిగా విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించింది. కాగా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ను పక్కన పెట్టేసి సరదాగా షికారు చేసే పనిలో పడింది టిల్లు భామ. సముద్ర తీరంలో విహరిస్తూ బీచ్ అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్ళిందని కదా మీ డౌట్. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం మాల్దీవులకు వెళ్ళింది నేహా శెట్టి. బీచ్లో బికినీలో ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు స్టైలిష్ అవుట్ఫిట్స్లో మెరిసింది. ఇప్పుడు ఈ స్టిల్స్ వీడియోలు నెట్టింట రౌండప్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరే సినిమాకు సైన్ చేయలేదు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. South Indian Film Awards, the Santosham Awards. నటుడు జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయము నిశ్చయమురా తొలి ఎపిసోడ్ కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. సంబంధిత ప్రోమో ఆదివారం విడుదలైంది. నా స్నేహితుడంటూ నాగార్జునను జగపతి బాబు ఆహ్వానించారు. ఏం దాచుకోకుండా మాట్లాడుకునే షో ఇది అని హోస్ట్ జగపతి బాబు చెప్పగా ఓకే అంటూ నవ్వులు కురిపించారు నాగ్. రమ్యకృష్ణ టబు వీరిద్దరిలో బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు అని జగపతి ప్రశ్నించగా కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను అని సరదాగా పేర్కొన్నారు నాగార్జున. రమ్యకృష్ణ, సౌందర్య ఈ ఇద్దరిలో నీకిష్టమైన నటి ఎవరు అని నాగార్జున అడక్క ఇది నా ఇంటర్వ్యూ కాదంటూ సమాధానాన్ని దాటేశారు జగపతి బాబు. పూర్తి ఎపిసోడ్ OTT ZEE5లో ఈ నెల 15న స్ట్రీమింగ్ కానుంది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ OTT అవార్డ్స్ ఆల్సో ఆగస్ట్ 16 JRC కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి అండ్ లెట్స్ ఎంజాయ్. South Indian Film Awards, the Santosham Awards. ఒకప్పుడు బాల నటులుగా స్క్రీన్ పై మెరిసిన చాలా మంది చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోస్, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కొందరు మాత్రం సినిమాలకు దూరంగా తమకిష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు. అటువంటి వారిలో అరుంధతి సినిమాలో చిన్నారిగా కనిపించి మన మనస్సులో నిలిచిన ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు ఆ చిన్నారి పెళ్లి పెట్టలేకపోతుంది. 2009లో విడుదలైన అరుంధతి చిత్రంలో చిన్నప్పటి అరుంధతిగా కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బాలనటి పేరు దివ్యా నాగేష్. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards, the Santosham Awards. Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever. Because he deserves it. Sorry, I did not answer your question.
Pratik I sir. was taken in by the love. We just love it. We just love it. We love the way you connected with the audience. And I was asking you the question, where does War 2 fit in your filmography in this 25 years journey? War 2 sits right on top of everything that I have done. Right on top. The love and appreciation and encouragement I got when I played Kabir in War 1. That reminded me of the love that I got in Kahuna Pyar Hai, the love I got in Dhoom 2, in Krish. And this time, I'm coming back with Kabir. And it is such a joy to play that character that everyone loved so much. I humbly hope that you all enjoy him again. This time he is even more intense and even more in a dilemma and very, very emotional. And he is in front of none other than the real tiger himself. So this is, I think, going to be something unmissable. Unmissable. You have battled so many injuries that many may not have overcome, but you did it with ease and grace. So how was it doing once again an heavily action-packed film? Yes, I will be honest. It was difficult. We worked very, very hard. We sometimes injured ourselves. But when I saw this man and how strong he is, I could not complain. I was in pain, but I saw how strong he is and I was like, oh, no, I'm okay. I'm okay. So thank you for the inspiration. And thank you to the entire team, my director. My director has a vision. And to see my director, Ayan, be happy with a shot, it took all my pain away. So thank you to the team, thank you to my director. It has been worth it. Thank you so much. And we are just eagerly waiting to see both of you all match your dance energies. We have seen a 35 seconds promo. Thank you so much, Hrithik Garu. Please go ahead, whatever else that you want to speak with the audience. So, when I feel pain when I'm shooting and I'm thinking, is this worth it? Today when I see all this love, of course it is worth it. I don't know what I have done to deserve this kind of love. And I thank you and I promise you that I will keep working hard so that I always deserve this love. I want to say one more thing. That I see a lot of myself in Tarak. We have had very similar journeys, 25 years now. And I think Tarak sees a little bit of himself in me also. It is true when they say that he is one take, final take star. On set, Tarak, I have not just observed you, but I have learned from you. I have learned how to go into a shot 100%. Not 99.9%, not 99.999, but 100%. Which is why when he comes out of a shot, there is no judgment only. He will not even check the shot because he knows that he has given everything to it. And I have learned that. And I will apply that in my future films, Tarak. Thank you for teaching me that. And a little bit of, I don't know if they know, but do you know how an amazing chef he is? He makes the best food. So I want a promise from you also. Okay, no matter whether we do another film or we don't do another film, but I will always keep tasting your biryani. Always. Lifelong promise. There are so many things I want to say about this man. There are so many things. I think if I go on and on and on,
you all will throw me out because you want to hear him speak now. ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాలని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి, నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్, మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హోమ్, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హైదరాబాద్, అండ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. South Indian Film Awards, the Santosham Award.